ఎంఐ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ రివ్యూ. ఒక హై స్కోరింగ్ మ్యాచ్ చూసాం. అండ్ టాస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు గెలిచేదానికోసం. అండ్ అలాగే ఫర్ వన్స్ అగైన్ తను వేసిన ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీసాడు. బట్ ఆ వికెట్ తర్వాత నుంచి నికోలస్ పూరన్ అండ్ మిచెల్ మాస్ ఒక ఎక్సలెంట్ పార్ట్నర్షిప్. బట్ మిచెల్ మాస్ ఒక ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. నికోలస్ పూరన్ ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు ఈరోజు చాలా రోజుల తర్వాత. బట్ కార్బిన్ బోస్ 9th ఓవర్లో వచ్చి వాళ్ళ ఇద్దరు వికెట్ని తీసాడు. మిడిల్ ఓవర్స్లో ముంబై కంబ్యాక్ ఇచ్చింది. ఆ కంబ్యాక్తో రఘు ఒక బ్యూటిఫుల్ స్పెల్ వేసాడు ముంబై ఇండియన్స్ కోసం. అండ్ 250 కొట్టాల్సిన ప్లేస్లో 228కే కంటెంట్ చేశారు ఎల్ఎస్జీని. దాన్ని చేసేసేదానికి ఎంఐ ఓపెనర్స్ బరిలో దిగారు. బట్ ఎల్ఎస్జీ బౌలర్స్ పవర్ ప్లేలో ఒక్క బౌలర్ కూడా మంచి బౌలింగ్ వేయలేదు. దాన్ని క్యాపిటలైజ్ చేస్తూ రయల్ రికల్టన్ వన్స్ అగైన్ ఒక బ్యూటిఫుల్ నాక్ ఆడాడు. అండ్ 50 కొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు. రోహిత్ శర్మ ఏమన్నా నాకా భయ్యా సూపర్ నాకు బై రోహిత్ శర్మ ఇంజురీ నుంచి వచ్చినట్టు అనిపించలేదు. వీడియో గేమ్స్లో కొట్టినట్టు కొట్టాడు. మణిమరన్ సిద్ధార్థ్ ఒక మంచి బౌలింగ్ వేసాడు ఎల్ఎస్జీకి. బట్ అది సరిపోలేదు. నామందిర్ కామన్ కంపోజర్గా చేసేసాడు. అండ్ విల్ జాక్స్ లాస్ట్లో 6 కొట్టి మ్యాచ్ని సీల్ చేశాడు. బట్ ప్రిన్స్ యాదవ్ ఒక సూపర్ బౌలింగ్ వేసాడు ఎల్ఎస్జీకి. బట్ అది సరిపోలేదు. అండ్ ఎంఐ 1/6 వికెట్స్. మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి.